అందరము కూడా కలిపి బిగ్గరగా చదువుదాం. ఇర్మియా గ్రంథం 33 అధ్యాయము మొదటి 3 వచనాలు. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవాను నామం వహించిన వాడే ఇలాగు సెలవిచ్చున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో మన ప్రభు మాట ఇచ్చి మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవాను నామ వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చు ఉన్నాడు. ఏం సెలవిస్తూ ఉన్నాడు? నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అంటే ఎవరు ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నారంటే, నీవు మొరపెడితే నేను ఒక మాట ఇస్తాను, ఆ మాట నెరవేర్చే దేవుడును నేను. ఆయన అంటూ ఉన్నాడు, మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా. అంటే మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడు, దాన్ని స్థిరపరిచేవాడు, ఆ మాటకు కట్టుబడి ఉండేవాడు చెబుతా ఉన్నాడు, నాకు మొరపెట్టండి. అంటే మన యాత్ర జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు మనం దేవుని ఎదుటికి వచ్చి ఏ పరిస్థితి కొరకైనా ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయంగా మనకి సమాధానం ఇచ్చేవాడిగా ఉంటాడు. మనం మొరపెట్టిన దానికి ఆయన మనకు ఒక వాగ్దానాన్ని దయచేసేవాడిగా ఉంటాడు. ఆ వాగ్దానం చేతపట్టుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు నిశ్చయముగా మన దేవుడు మనకి ఏదైతే మాట ఇచ్చాడో దాన్ని స్థిరపరిచేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ఆయనే స్థిరపరచగలడు. మాట ఇచ్చి ఆయనే ఎలా నెరవేరుస్తాడంటే, ఇక్కడ చూడండి 33 అధ్యాయం 27 వచనంలో ఒక మాట ఉంది. 32 అధ్యాయం 27 నేనే యెహోవాను, సర్వశరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు గనుక ఆయన ఏదైనా మాట ఇస్తే ఆ మాట తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఆ మాటను తప్పకుండా ఆయన ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. ఇక్కడ ఇర్మియా చెరసాల్లో ఉన్నాడు. ఇర్మియా చెరసాల్లో ఉండగా సంఘము గురించి ఆయన చింతిస్తూ ఉన్నప్పుడు ఇర్మియాతో దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడు. ఇర్మియా, నీవు ఏమంటూ ఉన్నాడు? 4వ వచనం, ముట్టడి దెబ్బకును ఖడ్గమునకు పట్టణములోని ఇండ్లనియు యోధారాజుల నగరులు శిథిలమైపోయాను కదా, వాటిని గూర్చి ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఎలాగు సెలవిచ్చినదేమనగా. అంటే ఏ పట్టణము గురించి అయితే, ఏ విధమైనటువంటి ఆ దేశము గురించి అయితే నువ్వు చింతించి దుఃఖిస్తున్నావో దాని గురించి నేను చెప్తున్నాను చూడు అంటూ ఉన్నాడు. అంటే
ఆయన ఏదైనా చెబితే దాన్ని తప్పకుండా జరిగించే దేవుడుగా ఉన్నాడు. కనుక ఈ రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చిన మనము కూడా మన జీవితంలో మనం వెళ్తున్న ఏ పరిస్థితుల్లోనైనా ప్రభు దగ్గర మనం ఒక మాటను అడిగి ఆ మాటను మన జీవితంలో నెరవేర్చమని మనం ముందుకు ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన పక్షాన ఆ మాటను స్థిరపరిచి నెరవేర్చేవాడిగా ఉంటాడు. చూడండి, భక్తుల జీవితాల్లో మనం చూస్తే వారు ఏ రీతిగా మొరపెట్టారో, ఏ రీతిగా వారికి దేవుడు అభయమిచ్చి ఆ మాటను ఎలా నెరవేర్చాడో మనం గనుక చూస్తే, ఈ దినం మనము కూడా ఈ రాత్రి ప్రభువా పలానా విషయంలో నాకు ఒక మాట ఇవ్వు, పలానా విషయంలో నువ్వు తప్పకుండా నాకు సహాయం చేస్తావు అని మనము కూడా నిశ్చయతతో ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగి మన జీవితాలు ముందుకి కొనసాగించగలం. చూడండి, మొట్టమొదటిగా చూస్తే ఆదికాండం 15 అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 15 అధ్యాయం. ఆ! హ్మ్. 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 ఆ! హ్మ్. ఆ! హ్మ్. 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 వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరి ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీకు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కింపమని చెప్పి నీ సంతానం అలాగగునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ అబ్రహాము చూడండి చాలా గొప్ప విజయాన్ని సాధించాడు. 6 రాజులు ఓడించి తన తమ్ముడైన ఆ యొక్క లోతుని విడిపించిన తరువాత 15 అధ్యాయంలోకి వచ్చేసరికి చాలా నిస్పృహకి, నిరాశకి గురైపోతున్నాడు. ఏంటి ఆయనకున్న నిరాశ? ఎంత విజయం వస్తే ఏమి లాభం? ఎంత ఆస్తి ఉంటే ఏమి లాభం? నేను పిల్లలు లేనివాడును, సంతానం లేనివాడిని అయిపోయాను గదా! ఇది అబ్రాహాముకున్నటువంటి నిరాశ. దాని విషయంలో యెహోవాకు మొరపెడుతూ ఉంటే, అప్పుడు దేవుడు చెప్పాడంట. ఏమని చెప్తూ ఉన్నాడు? యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరి ఆయన వెలుపలకు అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి, నక్షత్రము లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగోగునని చెప్పెను. నాకు పిల్లలు లేరు కాబట్టి నేనింకా నా ప్రధాన దాసుడైన ఎలియాజరునే నేను వారసుడిగా చేసుకుంటానులే అంటే, ఇతడు నీకు వారసుడు కాదు. ఇదిగో నీ సంతానాన్ని నేను అంటే బహుశా అబ్రాహాము మంచం మీద నిద్రపోయో, ఏదో మంచం దగ్గర మోకరించో, "ఏం ప్రభువా నా పరిస్థితి ఇలాగని" ప్రార్థన చేస్తూ ఉంటే, అప్పుడు అబ్రాహామును బయటికి తీసుకొచ్చి ఈ మాట అంటున్నాడు. "చూడు, నువ్వు ఆకాశ నక్షత్రాల్ని లెక్కించగలిగితే లెక్కించు. అంత విస్తారంగా నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను." చూడండి, అసలా వారసులే లేరు, కొడుకులే లేరు అంటే ఒక పిల్లోడినో, ఇద్దరు పిల్లోడినో కాదంట. ఎంతమందిని ఇస్తానంటున్నాడు? లెక్కకు మీ లెక్కకు నీ చేతనైతే లెక్కించమని ఆ! నక్షత్రములు లెక్కించడం నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగగునని అంటే నక్షత్రాలు ఎలాగ నువ్వు లెక్కించలేవో, నీ సంతానం కూడా అలా లెక్కించలేని పరిస్థితిలో ఉంటది అని ఇక్కడ అబ్రాహాముతో చెప్తూ ఉన్నాడు. సాధారణంగా బహుశా మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే మనం నమ్ముతామా? ఒక్క పిల్లోడు నువ్వు చాలు అనుకుంటే, అసలు ఆకాశము అంత అంటుంటే అసలు ఎలాగు? కానీ ఇక్కడ అబ్రాహాం గురించి రాయబడిన మాటేంటి? అతడు యెహోవాను నమ్మెను. అది అతనికి నీతిగా అతడు యెహోవాను నిజంగా అబ్రాహాము ఆ మాట నమ్మాడు గనుక, అబ్రాహాము సంతానము ఎలా విస్తరించబడింది? అబ్రాహాము సంతానము ఏ రకంగా ఉండబోతదో కూడా చెప్పాడు చూడండి. అదే అధ్యాయంలో, అదే అధ్యాయంలో 12వ వచనం. 13 ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి
ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదరు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమును నేను తీర్పు తీర్చెదను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. అసలింత చూడండి, ఈ దేవుడు ఎట్లాంటి మాట ఇచ్చి దాని పక్షాన నెరవేరుస్తాడు అంటే, పిల్లలే పుట్టలేదు. ఆ పిల్లలేమో పుట్టక మునిపే ఇంక పిల్లలు పుడతారు. పుట్టినటువంటి ఆ జనాంగం ఫలానా వాళ్ళకి దాసులైపోతారు. ఆ దాసులు వీళ్ళు ఎంతో హింసిస్తారు. ఆ దాసులు వీళ్ళు హింసిస్తున్నప్పుడు వాళ్ళకి నేను న్యాయము తీర్చి మరలా ఏం చేస్తానంట, వారిని బయటికి తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తాను? గొప్ప విస్తారమైన సంపదతో తీసుకువస్తానని చెప్తా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాతంట? అసలు చూడండి, అసలు పిల్లోడు పుట్టే లేదు. ఆ పిల్లోడు ఎదిగి వారు ఒక సంతానంగా ఎప్పుడవ్వాలి? ఆ సంతానం మళ్ళా 400 ఏండ్లు ఎప్పుడు దాసత్వములోకి ఉండాలి? అంటే దేవుని మాటలు చాలా సార్లు మనకి అవి నమ్మశక్యంగా ఉన్నప్పటికీ కూడా, ఎప్పుడైతే మనం అయి నమ్ముతామో, నిశ్చయముగా ఆ మాటల విషయంలో దేవుడు ఎలా ఉంటాడు అనంటే, చూడండి నిర్గమాకాండము 12 అధ్యాయం 40 వచనం. నిర్గమాకాండం 12 అధ్యాయం 40 వచనం. ఆ! హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి చూడండి, పిల్లోడు ఒక్కడు గూడా పుట్టక మునుపే దేవుడు అబ్రాహాంకు వాగ్దానం చేశాడు. ఆ రకంగానే ఇప్పుడు సంతానం పుట్టారు. ఆ సంతానం కరువు పరిస్థితుల్లో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు 430 ఏండ్లు గడిచిపోయిన తర్వాత దేవుడు చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు ఆ సంతతంతా కూడా ఏం చేస్తున్నారంట? బయటకొచ్చారా రాలేదా? ఎంతమందొచ్చారు? చూడండి ఎంతమందొచ్చారంట? 37 వచనం. 12 అధ్యాయం 37 వచనం. హ్మ్. ఆ! ఆ! పిల్లలు కాక 6,00,000 వీరులు. వీరులే ఎంతమందంట? వీరులు ఎంతమందండి? అంటే సైన్యం. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమందనేది ఏదో టూకీగా అంచనా వేయటమే గాని, పెద్ద లెక్క 6,00,000 అంటే సైన్యము, వీరులు. అది మరి పిల్లలు ఎంతమందుండాలి? పెద్దవారు ఎంతమందుండాలి? ఇప్పుడు లెక్కగా విస్తారమైన సంతానం అయ్యారా? అవ్వలేదా? ఎప్పుడయ్యారు? మీరు బాగా అర్థం చేసుకుంటున్నారో లేదో? ఈ దేవుడు మాట ఇచ్చి, దాన్ని స్థిరపరిచి, నిర్మ దాని ప్రకారం నిలిచి ఉండే దేవుడు. అబ్రాహాం ఒక మాట ఇచ్చాడు. "నీకు పిల్లలు పుట్టలేదని నువ్వు అంటున్నావు. కానీ నేను నీ లెక్కకు మించి ఇస్తానని చెప్పాడు." ఆ లెక్కకు మించిన సంతానం ఈ దినము వాళ్ళ సైన్యమే 6,00,000 అంటే, ఇప్పుడు మాక్సిమం మనం చూస్తే భారతదేశంలో 140,00,00,000 150,00,00,000 ఉన్నారు. కానీ సైన్యం ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? మహా ఉంటే ఒక 5,00,00,000 ఉంటారా? ఉంటారా? ఉంటారనుకుందాం బహుశా. 5,00,00,000 ఎక్కడ? 45,000 145,000 ఎక్కడ? అంటే జనాభా ఎంతమంది? అంటే ఇక్కడ చూడండి, మన దేవుడు ఏదైనా ఒక మాట ఇస్తే, ఆ మాటకు ఆయన నిలబడి, మన పక్షాన ఆయన కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడు. వీళ్ళేమైనా ఉట్టి చేతులతో వచ్చారంటే, ఉట్టి చేతులతో కూడా రాలేదు. చూడండి 36 వచనం, 34 వచనంని, 35 వచనం చూద్దాం. ఇశ్రాయేలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తుల వద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులు కటాక్షము కలుగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటినిచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అంటే ఐగుప్తీయుల దగ్గరకున్న వెండి, బంగారము ఇవన్నీ కూడా ఎవరు తెచ్చేసుకున్నారంట? దేవుడు ఆ దినము చెప్పిన మాట నెరవేరిందా లేదా? అంటే కొన్ని వందల సంవత్సరాల తరువాత జరిగేది కూడా దేవుడు ఆయన చెప్పాడు అంటే ఆ మాటకు నిలబడి తప్పకుండా ఆ మాటను నెరవేరుస్తాడు. అయితే ఈ రాత్రి ప్రార్థనకొచ్చిన మనము కూడా గమనించాలి. మనకేదైనా దేవుడు ఒక వాగ్దానం ఇస్తే, మనకేదైనా దేవుడు ఒక మాట ఇస్తే, అది తప్పకుండా ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు.
అయితే అబ్రహాము నమ్మినట్లుగా నేను కూడా ఆయన మాటను ఏం చేయాలా? నమ్మేవారుగా ఉండాలి. నేను ఆయన మాటను పట్టుకొని, ప్రభువా ఈ మాట ఇచ్చావు దీన్ని నెరవేర్చని ప్రార్థించి పొందుకునేవారుగా ఉండాలి. రెండవది కూడా చూద్దాం చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. ఆ! 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 హ్మ్. 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 ఆ! హ్మ్. ఆ! ఆ! ప్రభువా ఆ! హ్మ్. 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 చాలు 11 ఇక్కడ చూడండి. యెహోషువ దినముల్లో తన ఉన్న ప్రజలందరూ కూడా ఓడిపోతూ ఉన్నారు. విజయాన్ని సాధించలేకపోతుంటే యెహోషువ వెళ్లి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభువా మేము ఈ పరిస్థితుల్లోకొచ్చాము? మేమెందుకు ఓడిపోతున్నాం? ఎందుకు మేము గెలవలేకపోతున్నాం అనంటే, దేవుడు అప్పుడు స్పష్టముగా 11వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువు ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడు ఇక్కడ ఏం మాట ఇస్తున్నాడు? మీరు ఓడిపోతున్నారు వాస్తవమే. అయితే మీలో మధ్యలో ఉన్న శపితమైన దాన్ని తీసివేస్తే నేనేం చేస్తాను? నేను మిమ్మల్ని మరలా విజయ పదములోకి నడిపిస్తానని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, యెహోషువ మొరపెట్టిందేంటి? ఎందుకు ఓడిపోతున్నాం? దేవుడిచ్చిన మాటేంటి? ఎందుకు ఓడిపోతున్నారో చెప్పి, ఆ ఓడిపోకుండా ఉండడానికి ఏం చేయాలో అది చేస్తే, మరలా నేను విజయాన్నిస్తానంటూ ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ ఆ మాట తీసుకొని ఏం చేస్తూ వచ్చాడో చూడండి. 24వ వచనం. తరువాత యెహోషువ ఇశ్రాయేలందరును, జెరహు కుమారుడును ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మని ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మంద డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొచ్చిరి. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచితివి. నేడు యెహోవా నిన్ను బాధపరచిననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నితేజ కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడే మల్లుకొనును. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఇక్కడ చూడండి, దేవుని దగ్గర ప్రార్థన చేసిన యెహోషువ దేవుని చెప్పిన మాట ప్రకారం చేయడానికి ఇష్టపడి, ఎవరైతే శపితమైనది ఉంచుకున్నారో, ఎవరైతే దొంగిలించారో, ఎవరైతే బొంకారో వారిని, వారి కుటుంబాన్ని తీసుకొచ్చి వాళ్ళకి చేయాల్సిందల్లా చేసిన తరువాత ఇప్పుడు దేవుని కోపం వారి నుంచి ఏమైందంట? వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇప్పుడు తరువాత మనం చూస్తూ ఉంటాము 23వ వచనములో వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకుని యెహోషువ వద్దకు తీసుకొని వచ్చిరి. 22వ వచనములో కూడా తక్కిన వారును పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చి అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలు నడుమ చిక్కబడిరి గనుక ఇశ్రాయేలు వారిని హతము చేసిరి. ఇప్పుడు ఏమొచ్చింది? గొప్ప విజయం వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఏ లోపమో తెలుసుకున్నాడు. దేవుడిచ్చినటువంటి మాటను తెలుసుకొని, ఆ మాటను నమ్మి ఏదైతే శపితమైన దాన్ని తీసివేయగానే ఏమొచ్చిందంట? విజయం వచ్చింది. ఇది మన జీవితాల్లో కూడా మనం వెళ్తున్న పరిస్థితుల్లో ఏ రకమైన ఓడిపోయే పరిస్థితులు, నష్టపోయే పరిస్థితులు వచ్చినా ఆ సమయంలో కూడా మనం దేవుని దగ్గరికెళ్ళి, ప్రభువా ఎందుకు నష్టపోతున్నాం? ఎందుకు ఇలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నాం అని ప్రార్థన చేసి, ఆ దేవుడిచ్చే మాట పట్టుకొని, ఆ మాట ప్రకారం మనం చేయగలిగితే నిశ్చయముగా విజయము మనదే. ఎలా అయితే యెహోషువ విజయాన్ని తెచ్చుకున్నాడో, మనము కూడా విజయాన్ని తెచ్చుకోగలం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవునికి ప్రార్థన చేశాం గదా! దేవుడు మాట ఇచ్చాడు గదా! దాని ప్రకారం ఆయనే చేస్తాడు అనుకోని
మన నిర్లక్ష్య వైఖరి మనం ఎప్పుడు కూడా చూపకూడదు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆ ప్రకారంగా పొందుకున్నాడు. ఇక్కడ యెహోషువ ఏదైతే దేవుడు తీసివేయమన్నాడో అది తీసివేసాడు. తీసివేయడానికి కూడా చాలా సార్లు కొంచెం కష్టమవుతది. కదండీ! ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి ఏం చేయాలంట? రాళ్ళతో కొట్టి చంపి, అగ్నితో ఆళ్ళు కాల్చేటట్లు కుప్పగా పోశారంట. మనమైతే ఏమనుకుంటాం? అరే! ఎందుకలా చేయాలి? అది ఇది రకరకాలుగా అనుకుంటాం. కానీ దేవుడికి విరోధమైనది. ఓడిపోతున్నాం, నష్టపోతున్నాం అని తెలిసి కూడా అదే నష్టాన్ని మనలో ఉంచుకుంటే మనం ఇంకా నష్టపోతూనే ఉంటాం. అయితే ఎందువల్ల నష్టపోతున్నామని తెలుసుకున్నప్పుడు, ఆ తీసివేసుకోవడానికి నష్టపోతున్న దాన్ని తీసివేసుకోవడానికి ఇష్టపడితే మరలా విజయము మనదే అవుతది. కనుక ఈ దినం ఈ రాత్రి మనము కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా మాలో ఉన్న నష్టాలు దేనివల్ల మాకు చూపించి, ఏది మేము తీసివేసుకోవాలో అది చూపించండి. తప్పకుండా మేము మరలా విజయ పదంలో ఉండటానికి మాకు సహాయం చేయండని ప్రార్థించేవారిగా ఉందాం. మూడవదిగా చూడండి, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి మాటే. చదవండి. ఆ! ఆ! హ్మ్. 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 చాలమ్మా. ఇప్పుడు 17వ వచనం. అంతట ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయును గాకని ఆమెతో చెప్పగా. ఇక్కడ హన్న బహు దుఃఖంతో ఉంది. తనకు కూడా సంతానము లేదని. ఇప్పుడు దేవుని మందిరానికొచ్చి బహు దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉందంట. ఇప్పుడు అక్కడ ప్రార్థన చేసిన తరువాత దైవజనుడు తనకు ఓ మాట ఇచ్చాడు. ఏమని? దేవుడు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందినదానక కానీ తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేయుచు నాటి నుండి దుఃఖముఖంగా ఉండుట మానివేసెను. ఏం చేసిందంట? దుఃఖముఖంగా ఉండటం మానివేసింది. ఎందుకు మానేసింది? అంటే దేవుని దాసుడైన దేవుని నోట నుండి ఆ మాటొచ్చింది. దేవుడు తప్పకుండా నేను చేసిన ప్రార్థన ఆలకించి నాకు సంతానం ఇస్తాడని చెప్పింది. చెప్పాడు గనుక ఆ మాట నమ్మి వెళ్ళిపోయింది. అంటే దేవుని దగ్గరికి వస్తాం, మనం ప్రార్థన చేస్తాము. దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకొని, ఆ సమాధానాన్ని నమ్మి వెళ్ళినప్పుడు, ఆ సమాధానానికి తగిన ప్రతిఫలం తప్పకుండా మనము చూస్తాం. ఇక్కడ అన్న జీవితం గురించి బాగా తెలుసు మనకి. ఆ తరువాత ఏటకే ఆమె ఒక కుమారుడిని చూడండి, ఆహ్, 19వ వచనం. ఆ! 20వ వచనం చూడండి. గనుక హన్నా గర్భము ధరించిన దినాలు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు. అంటే అన్నా ప్రార్థన ఇక్కడ ఆలకించబడిందా లేదా? అన్నాక మాట ఇచ్చిన దేవుడు కుమారుడిని ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. అంటే దేవుడు ఏదైనా మాట ఇస్తే, దేవుడు ఏదైనా తప్పకుండా ఒక వాగ్దానం చేస్తే, దానిని తప్పకుండా ఏం చేస్తాడు? నెరవేర్చేవాడిగా ఉంటాడు. అయితే ఆయనైతే నెరవేర్చేవాడే, ఆయనైతే స్థిరపరిచేవాడే. అయితే మనము ఆ మాటకు తప్పకుండా మనం ఏం చేయాలా? విశ్వాసం ఉంచి, ఆ మాటను నమ్మి, మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఎప్పుడలా కొనసాగిస్తామో, నిశ్చయముగా ఆ దేవుడు మనకిచ్చిన మాట పక్షాన ఆయన నిలబడి తప్పకుండా ఉంటాడు. కనుక ఇప్పటి వరకు ఎంతమందిని చూసాం? ఎంతమందిని చూసామండి? చెప్పండి. ముగ్గురా? మొదటిగా ఎవరు? అబ్రహాం. 2 యెహోషువ. 3 హన్నా. నాలుగోదిగా చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయము 6 వచనం. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. 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 హ్మ్.
యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొందువని. చాలు. దావీదు ప్రార్థన చేశాడంట. ఏం ప్రార్థన చేశాడు దావీదు? అయ్యా, చాలా దుఃఖంతో ఉన్నా, ఏడవటానికి కూడా దావీదుకి ఏమి లేదంట, శక్తి లేదు. ఈ పరిస్థితిలో దేవుని దగ్గరికి వచ్చాడు ధైర్యంతో. వచ్చి, నేను మరలా ఎవరినైతే నేను పోగొట్టుకున్నానో వారిని సంపాదించుకోగలనా? దేన్నైతే పోగొట్టుకున్నానో దాన్ని నేను సంపాదించుకోగలనా? ఎవరైతే నా దగ్గర నుంచి దోసుకొని వెళ్ళిపోయారో వారిని నేను మరలా కలుసుకోగలనా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నిశ్చయముగా వెళ్ళు, నువ్వు తప్పకుండా ఏం చేస్తావు? నీవు నీ వారినందరినీ. చూడండి, మాట దేవుడు ఇచ్చాడంటే దాని పక్షాన ఆ మాట పక్షాన తప్పకుండా ఏం చేస్తాడు ఆయన? నెరవేర్చేవాడు. 19వ వచనం చూడండి. 19వ వచనం. కుమారులేమి, కుమార్తెలేమి, దోపిడి సొమ్మేమి, వారెత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి తక్కువ కాకుండా దావీదు సమస్తమును. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చడే లేదా? తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ ఆ మాట ఏదిచ్చినా దాన్ని తప్పకుండా మనం ఏం చేయాలా? నమ్మేవారుగా ఉండాలి, స్వీకరించేవారుగా ఉండాలి. కొన్నిసార్లు ఈ పరిస్థితుల్లో మనం ఉంటే దేవుని మాటలు ఎన్ని రకాలుగా వచ్చినా ఆ మాటను నమ్మటానికి మనం ఏం చేస్తూ ఉంటాం? అవుతుందంటావా, అవదంటావా అని రకరకాలుగా ఏమొస్తూ ఉంటాయి, తెగొస్తూ ఉంటాయి. పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా ఉన్నప్పుడు తెగ వస్తూ ఉంటాయి. కానీ తప్పకుండా మనం ఏం చేయాలా? ఆ మాటను నమ్మాలి. అబ్రహాంకు ఒక కొడుకు లేక మునిపే ఆకాశ నక్షత్రాల వలె ఇస్తాను అంటే ఎక్కడ నమ్మాలి? కానీ నమ్మాలి. నువ్వు వెళ్ళు, తప్పకుండా ఓడిపోయిన వారు అందరూ గెలుస్తారు, పలాంది నువ్వు చెయ్యి అనగానే యెహోషువ చేస్తే తప్పకుండా గెలిచారు. నువ్వు దేవుడికి చేసిన మనవి దేవుడు తప్పకుండా ఆలకించాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటే ప్రశాంతంగా వెళ్ళిపోయింది ఆమె. ఆ రోజు నుంచి దుఃఖమోకుండా మానేసింది. ఆ రకంగానే సంతానం పొందుకుంది. ఇక్కడ దావీదు విషయంలో కూడా మనం చూస్తున్నాం. దావీదు అసలు శక్తి లేదంట. ఏమి లేదు? శక్తి లేదు. దేనికి శక్తి లేదు? దేనికి శక్తి లేదండి? ఏడవటానికే శక్తి లేనోడు ఇప్పుడు యుద్ధం ఎలా చేయాలా? కదా! ఇదే పరిస్థితి. ఏడవడానికి శక్తి లేకపోతే ముందున్న యుద్ధం ఎలా చేయాలి? ఇదే పెద్ద ప్రశ్న అయిపోతుంది. కానీ ఇక్కడ దేవుని మాటను బట్టి వెళ్ళినప్పుడు దావీదు నిశ్చయంగా ఏం చేశాడంట? ఏది తక్కువ కాకుండా, ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో ఆ మాట. ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును. కదా! అంటే దేవుని మాట ప్రకారం మనం చేయడానికి ఇష్టపడితే ప్రతి మాటను ఆయన తప్పకుండా నెరవేర్చేవాడిగా మన జీవితంలో ఉంటాడు. ఏ దినము కూడా ఆయన తప్పిపోని దేవుడు కాదు. ఏం దేవుడు? మనం ప్రార్థన చేయడానికి వచ్చిన దేవుడు మాట ఇచ్చు నెరవేర్చి స్థిరపరిచేవాడు అంటూ ఉన్నాడు. నాకు మొరపెట్టు, నాకు మొరపెట్టు, నేను గూఢమైన సంగతులు తెలియజేస్తాను. అయితే ఆ సంగతులు నువ్వేం చేయాలా? నమ్మాలి. ఆ సంగతులేమి కళ్ళెదురుగా కనబడవు, అయోమయంగా ఉంటాయి. కానీ ఏం చేయాలా? నమ్మాలి. నమ్మితే ఆ సమస్తాన్ని కూడా ఆయన సాధ్యము చేయగలడు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం పరిచయకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు. ఎవరి గురించి మాటలు చెప్తా ఉన్నారు? అననీయ ప్రార్థన చేస్తూ ఉంటే సౌలు కొరకు, సౌలు కొరకే అననీయతో దేవుడి మాటలు చెబుతా ఉన్నాడు. మీకేమైనా డౌట్ ఉంటే 14వ వచనం చదవండి. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ
బంధించుటకు అతడు ప్రధాన యాజకుడు అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. ఎవరికి ఉత్తరం ఇచ్చారు? అననీయ దేవునికి ఇస్తా ఉన్నాడు. అయ్యా, ఆ సౌలు దగ్గరికి వెళ్ళమంటున్నావు, అతడు చాలా భయంకరుడు అది ఇది అని అంటే, దేవుడు అప్పుడు మాట ఇస్తా ఉన్నాడు. వెళ్ళు, వెళ్ళు, అనిజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేల్ ఎదుట నా నామం భరించుడు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇది మాట ఇస్తూ ఉన్నాడు అననీయకి సౌలు గురించి. ఇప్పుడు పౌలు గారి జీవితం మనకు బాగా తెలుసు. ఆయన ఎన్నో శ్రమల గుండా, ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళాడు. దేవుడిచ్చిన మాటను బట్టి రాజుల ఎదుట, అధికారుల ఎదుట పౌలు గారు నిలబడ్డారా లేదా? నిలబడుతూ వచ్చారు. ఎన్ని పరిస్థితుల్లో నిలబడినా గానీ అతడికి ఏ హాని జరగల. చూడండి, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యములు 26, 22. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. ఏంటంట? అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయానికి 26వ అధ్యాయంలో కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ సంవత్సరాలన్నిటిలో పౌలు గారు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు, ఎన్నో బాధల గుండా వెళ్ళాడు. ఎన్నిసార్లు చెరసాల్లో వేశారు, రాళ్లతో కొట్టారు, సంకెళ్ళతో బంధించారు, వాడ ప్రయాణాల్లో ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికి కూడా ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను ఎవరి సహాయం వల్లంట? దేవుని సహాయం వల్ల సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక దైవజనుడి ద్వారా సౌలు గురించి పలికించినటువంటి మాటను దేవుడు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? నెరవేర్చిన వాడుగా ఉంటాడు. ఈ భక్తుల జీవితాల్లో నెరవేర్చిన దేవుడే ఈ దినం మన దేవుడు కూడా. అందుకని ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మాట నెరవేర్చి యెహోవా నీవు గనుక ఈ దినము నేను వెళ్తున్న ఈ పరిస్థితుల్లో నేను ఎట్లా ముందు దినాల్లో కొనసాగాలో నాకు మాట ఇవ్వు అని మనం ప్రార్థన చేసి ఆయన దగ్గర నుంచి వచ్చిన ఆ సమాధానాన్ని మనం పట్టుకొని విశ్వసించగలిగితే దేవుడు నిశ్చయంగా ఆ మాట స్థిరపరిచి నెరవేర్చేవాడిగా ఉంటాడు. భక్తుల జీవితాలు అందరిలో నెరవేర్చిన దేవుడే నీ జీవితంలో, నా జీవితంలో కూడా నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మాట ఇచ్చాడు కదా అని ఏదో గాల్లో దీపం పెట్టి ఏం చేయకూడదు. దేవుడు ఆర్పకుండా చూస్తాడులే అని మాత్రం మనము అనుకోకూడదు. ఆ మాటను నమ్మి ఆ మాట ప్రకారం ఏం చేయాలో అది చేయాలి. అబ్రాహాము చేయాల్సింది చేశాడు, యెహోషువ చేయాల్సింది చేశాడు, హన్నా చేయాల్సింది చేసింది, తరువాత దావీదు చేయాల్సింది చేశాడు. ఇక్కడ పౌలు గారు కూడా చేయాల్సింది చేశాడా చేయలేదా? చేస్తూ వచ్చారు. అయితే మనము కూడా చేయటానికి ఏమవ్వాలి? ముందు ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. ఏమండి, గడిచిన సంవత్సరం అంతా గడిచిపోయింది, నెక్స్ట్ ఇయర్ వచ్చింది, వస్తుందా రాలేదా? ఇప్పుడు ఏం చేయాలా? మాట తీసుకోవాలి దేవుని దగ్గర. మాట తీసుకొని ఏం చేయాలి? ఆ మాట ప్రకారంగా చేయడానికి ఇష్టపడాలి. ఆ ఇష్టపడి ఆయన ఎదుట మనం ఉన్నప్పుడు భక్తుల జీవితాలకి ఏం మాట ఇచ్చి ఆ మాటను ఎలా నెరవేర్చాడో నా జీవితంలో కూడా తప్పకుండా నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కనుక ఈ రాత్రి మనము కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము వెళ్తున్న వ్యక్తిగత పరిస్థితులు ఇవి, కుటుంబ పరిస్థితులు ఇవి, సంఘ పరిస్థితులు ఇవి, మా దేశ, మా సమాజ పరిస్థితులు ఇవి. వీటి విషయమే మాకు ఒక మాట ఇవ్వండి. మేము నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మా పితరులకు మాట ఇచ్చిన దేవుడు మాకు కూడా మాట ఇవ్వండి. మేము కూడా ఆ మాటను నమ్మి మీరు నెరవేర్చేంత దాకా మేము స్థిరంగా ఉండుటకు మాకు సహాయము చేయండి అని ప్రార్థన చేసి మనము కూడా ప్రభు ఎదుట బలమైన కార్యాలు చేయడానికి పూనుకుందాం. నిరాశ ఉంటుంది, నిస్పృహ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ మాట నెరవేర్చి యెహోవా మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఏదైనా మాట ఇస్తే దాని విషయంలో కట్టుబడి ఉండే దేవుడు ఆయన. మనుషులు అనేక రకాలుగా మనకు మాట ఇవ్వచ్చు, మనుషులు అనేక రకాలైన వాగ్దానాలు మనకు చేయొచ్చు, కానీ వారు తప్పిపోవచ్చు, కానీ ఈ దేవుడు తప్పిపోడు. ఈ దేవుడు ఎన్నడూ కూడా ఏ విషయంలో కూడా తన యొక్క మాటను
ఏమన్నాడు అక్కడ? చదవండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 32, 27 వచనం. హ్మ్. ఆ! సర్వ శరీరులకు దేవుడైన ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీవనుకుంటున్నావు ఇది నాకు అసాధ్యము. నువ్వనుకుంటున్నావు ఇది నేను చేయలేను. మనం అనుకొనవచ్చు మనం ఇది చేయలేమని. కానీ మనం కలిగి ఉన్న దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కనుక ఆ విశ్వాసంతో పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేసి, ప్రభు దగ్గర మాట తీసుకొని, ఆ మాటను పట్టుకొని మనం బలం పొంది ముందుకు కొనసాగడానికి ఇష్టపడదాం. ప్రభు